విశ్వక్సేన్ హీరోగా నేహా శెట్టి అలాగే అంజలి హీరోయిన్స్ గా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ ది గోదావరి సినిమా మే 30న రిలీజ్ అయింది. ఇక ఈ సినిమాతో మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అవ్వగా ఇక వాటికి కూడా అంతంత మాత్రమే టాక్ వచ్చింది. ఇక ఈ 3 సినిమాలలో భలే వాయువేగం సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే విశ్వక్సేన తాను మంచి కథల్ని ఎంచుకుంటాడు. తన లాస్ట్ మూవీ కనుక చూస్తే గామితో ఒక డిఫరెంట్ హాలీవుడ్ టైప్ లో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఇక ఆ సినిమాతో చాలా మంచి పేరు అలాగే చాలా మంచి కలెక్ట్స్ కూడా వచ్చాయని చెప్పాలి. ఇక ఇప్పుడు దాని తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రావడంతో చాలా హోప్స్ ఉండే కానీ డిసప్పాయింట్ చేశాడని చెప్పాలి. ఇక టోటల్ ఓవరాల్ గా సినిమా బాగుంది కానీ ఒక హాలీవుడ్ రేంజ్ సినిమా తర్వాత ఇప్పుడు ఈ సినిమా రావడం ఇక ఇలా కథ స్లోగా ఉండడం బోరింగ్ సీన్స్ ఉండడం అనుకున్నట్లు లేకపోవడం స్క్రీన్ ప్లే సరిగ్గా రాకపోవడం ఇలా కొన్ని కారణాల వల్ల మంచి రివ్యూస్ రాలేకపోయింది. కానీ టాక్ తో ఏ సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర విశ్వక్సేన్ అద్భుతమైన కలెక్షన్స్ తో అదరగొడుతున్నాడని చెప్పాలి. కేవలం 12 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లోనే 6.3 కోట్ల షేర్ కలెక్షన్స్ తో అదరగొట్టేస్తున్నాడని చెప్పాలి. ఒకసారి ఏరియా వారీగా కలెక్షన్స్ చూస్తే ఇలా ఉన్నాయి. నైజాం లో 1.83 కోట్లు, సిడెడ్ లో 1 కోటి, ఇక యూఏలో 64 లక్షలు, ఈస్ట్ లో 40 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణాలో 29 లక్షలు, నెల్లూరులో 22 లక్షలను వసూలు చేసింది. టోటల్ మన ఏపీ తెలంగాణ చూస్తే 5.09 కోట్ల షేర్ 8.52 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిసి 35 లక్షలు, ఓవర్సీస్ లో 85 లక్షలు, టోటల్ ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే 6.31 కోట్ల షేర్ 11.38 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక ఈ రోజు సండే కావడంతో ఇంతవరకు 3 రోజుల్లో కలెక్షన్ వసూలు చేస్తున్న అనేది వేచి చూడవలసిందే. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం కోసం తెలుసుకోవాలనుకుంటే మన టుడే పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.